మల్లన్న తమ్ముడు నా దగ్గర 14 ఏళ్ళు డ్రైవర్ అండి. అని ఒకసారి మళ్ళీ చెప్తారు ఈ మాట. మల్లన్న తమ్ముడు ఓకే 14 ఏళ్ళు నా దగ్గర కారు నడిపిండు. ఆయన స్టోరీ మొత్తం తెలుసు నాకు. ఇది నిజంగానే చెప్తున్నారా? టార్గెట్ చేస్తే మీరు చింతపండి నవీన్ గురించి ఆయనకి ఎంత ఊర్లో ఎన్ని 100 ఎకరాలు ఉన్నాయో, ఆయనకి ఇంట్లో ఎంత గౌరవం ఉందో, ఆ గౌరవం తోటి ఎందుకు బయటకు వచ్చినావో. 100 ఎకరాలు ఉన్నాయి, 2 ఎకరాలు ఉన్నాయి. మాదాపూరు తురకపల్లి మండలంలో ఈయనకు 2 ఎకరాలు, వీళ్ళ తమ్మునికి 2 ఎకరాలు తీసుకొని ఓ దళిత మిత్రురాలని మ్యారేజ్ చేసుకొని వస్తే నీ కుళ్ళకి నీ వేరేసిరు. నీ మ్యారేజ్కు నీ అయ్యమ్మ రాలేదు, నేను వచ్చిన. అప్పటికి ఎవరు నా డ్రైవరు? నీ తమ్ముడే. ఓకే నీ మ్యారేజ్ అయినప్పటికీ, భువనగిరి నీ మ్యారేజ్ అయినప్పటికీ కూడా మీ తమ్ముడే నా డ్రైవరు. వెళ్ళిరా మీరు? మళ్ళీ పెళ్ళికి వెళ్ళి వచ్చిండు, నా ఇంటికి వచ్చి కాడిచ్చిపోయాడు. ఎంతైనా మీరు వాళ్ళ తమ్ముడు, నా ఇంటికి వచ్చి కాడిచ్చిపోయాడు. కారు తీయంటే నాకు కారు ఎక్కలేడు వాళ్ళ తమ్ముడు. ఏమైందంటే, అన్న మేము రావద్దన్నా. ఎందుకు రావద్దు? మేము రావద్దన్నా. అరే ఏమైంది? ఆయన డ్రైవరు, నేను రావద్దన్నా. మా ఇంట్లోకి వెళ్ళేసినామేనని, మేము ఎవరు వస్తలేము, మేము వస్తే మళ్ళీ మా ఇంట్లో తిడతారన్న. అంటే నువ్వు డ్రైవరు, నువ్వు రా అని చెప్పని తీసుకుపోయి నన్ను భువనగిరి పెళ్లి చూసుకొని వచ్చిన వ్యక్తిని. అసుంటోడు నాకు చాయ్కి డబ్బులు లేవన్నోడు ఇవాళ హెలికాప్టర్లల్లా, విలాస కార్లల్లా. ఇప్పుడు హరిహర అపార్ట్మెంట్స్లో ఉంటున్నట్టు. అవునండి, అది నా ఊరే కదా. అది కూడా మీ పరిదే? అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కదా, దాని మీద కేసు కొట్లాడుతూనే ఉన్నా. దాని మీద కేసు కొట్లాడుతున్నాం. ఇరిగేషన్ కాలం కబ్జా చేసుకొని అపార్ట్మెంట్ కట్టాడు. హరిహర సౌఖ్య అపార్ట్మెంట్స్ అవన్నీ ఇల్లీగలా? ఎస్. ఫైట్ చేస్తున్నారు మీరు? నేను ఫైట్ చేస్తున్నాను. ఆల్రెడీ కోర్టులో ఉన్నది కేసు, ఫైట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇన్నేళ్లుగా పరిచయం అని అంటున్నారు, వాళ్ళ బ్రదర్ మీ దగ్గర పని చేస్తున్నారు అంటున్నారు. డైరెక్ట్గా మల్లన్న గారు మీకు ఏమన్నా పరిచయమా, లేదంటే మీకు ఇద్దరికి ఏమన్నా, మీరు సామాజిక మాధ్యమాల్లో మాట్లాడేది చూస్తుంటే మీకు మల్లన్నకు ఎక్కడో చెడింది కాబట్టి ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మాకు. నా ఆస్తులు ఏం గుంజుకోలేదు, ఆయన ఆస్తులు నేనేం గుంజుకోలేదు. నా రెడ్డి బంధువుల దగ్గరకు వచ్చి గెలికింది తప్పితే ఇంకా వేరేదేం లేదు. ఆయన ఒకప్పుడు ఈటల రాజేందర్ నన్ను కలిపి ఒకసారి క్యూ న్యూస్లో మాట్లాడిండు. ఆయన కబ్జా పెడుతుండు, దయాకర్ ఈడ కబ్జా పెట్టిండు అని చెప్పని ఒకసారి మాట్లాడిండు. మాట్లాడితే నేను 2-3 సార్లు ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు, స్పందించలేదు. నేను వేరే ఛానల్ ద్వారా నేను కౌంటర్ కూడా ఇచ్చినాను. నాది ఏది భూదాన భూమి లేదురా బాబు, నా భూదాన భూమి అంటే నువ్వు ఉంటే ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. నేను 1956 నుండి ఇప్పటి వరకు కూడా రికార్డు పరంగా మొత్తం పట్టదాలు మా నాయన అన్నీ చూసి కొనుక్కున్నాడు. ఇప్పుడు నువ్వు అంటున్నావు ఇది పద్ధతి కాదు అని చెప్పని కౌంటర్ ఇచ్చినాం, అయిపోయింది. ఇప్పుడు ఉన్న పలంగా మీ ఆఫీసు మల్లన్న ఆఫీస్ దగ్గరే కాబట్టి సడన్ గా మల్లన్న అనే వ్యక్తి మీ ఆఫీస్కి వచ్చి, దయాకర్ అన్న నేను మొన్న మాట్లాడింది అది అట్లా మాట్లాడాల్సింది కాకుండా మనం కలిసి పని చేద్దాం, మన ఇద్దరం ఒకటే అని చెప్పి మిమ్మల్ని ఒక శాలువ కప్పి మీతో మాట్లాడింది అనుకో, మీ రియాక్షన్ మీది ఎట్లుంటుంది? ఉపేంద్ర అన్న, నా ఆఫీసు అని నువ్వు ఆఫీస్ చాలా దూరం చూపిస్తున్నావు అన్న. ఆయన ఆఫీస్కి ఎదురుగిల్లు నాదే అన్న. ఓకే, వేరే చాలా దూరం పోతున్నావు అన్న. ఇదన్నా ఇంకా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఓకే, 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. కానీ ఆయన ఆఫీసు నా ఇల్లు ఎదురెదురు అండి. ఓకే, దానికి ఆఫీస్కి ఎదురుగా నా ఇల్లు. ఇంకా వేరే దగ్గర ఉండదు, అన్నీ ఉంటుంది అంత దగ్గర. రోడే అడ్డం. మీ ఇంటికే వచ్చింది అనుకోండి, మీ ఇంటికే వచ్చి మిమ్మల్ని కలిసింది అనుకోండి, మనం కలిసి పని చేద్దాం దయాకర్ అన్న, మనసులో ఏం పెట్టుకోకన్నాడు అనుకోండి, మీ రియాక్షన్ ఎట్లా? మాట మాట్లాడండి. జర్నలిస్టులో డిబేట్కి పోయిండు ఆయన కూడా. అవును, నేను వ్యక్తిగతంగా మాట్లాడిన కులాన్ని దూషించలే అన్నాడు. తప్పించుకోండు. ఇసుంటి జమ్మిగులు చేయడంలా మహా దిట్ట ఎవరు? చింతపండి నవీను దిట్ట. మీరు మాటి చింతపండి నవీన్ అంటున్నారు కానీ తీన్మార్ మల్లన్న అంటలేరు. మీరు తండ్రి పెట్టిన పేరు ఏదండి? చింతపండి నవీన్. అదే అంటారు కదా, నేను తప్పేం మాట్లాడలేను కదా. తీర్మానం మల్ల అని చెప్పని పోయి V6లో పోయి ఓ ముసలి విషయం వేసుకొని అందులో జర్ర క్లిక్ అయ్యి నువ్వు అందులో వేసిన పాత్ర తిరుమల పాత్ర నీ పేరు మార్చుకొని తిరుమల అని చెప్పుకుంటున్నావు. మేమేమన్నా అడ్డం వచ్చి ఆపినాము? మాకు అవసరం అని ఏ పేరు పెట్టుకుంటా నాకేం? నువ్వు పెద్దల సభలో కూర్చున్నావు, పోయి పెద్ద రకంగా పోయి స్కూళ్ళకి ఏం కావాలి, టేబుల్ కావాలా, వసూలు కావాలా, సమస్యలు ఏంది, నిరుద్యోగులు ఏంది, అది మేము ఊదరగొట్టినాం కదా. నిరుద్యోగుల సమస్యని పరిష్కరించలేకపోతే రిజైన్ చేసేస్తా. నువ్వు చేయలేరు నాయన, రిజైన్ చేయి, దండం పెడతా.
చేసి మళ్ళీ రిజైన్ చేస్తే చూడాలని ఉందా మీకు? మా అంత సంతోషం మా మేము పడ్డంత సంతోషం కూడా పడరు. మా కుల బంధువులు మా రెడ్డి బంధువులు కూడా చాలా సంతోషపడతారు. ఎందుకన్నా మీకు రెడ్డి అనగానే ఒక క్యాస్ట్ ఫీలింగ్ బాగున్నట్టుంది మీకు, మీ బాడీలో మీ ఒంట్లో ఆ రకమైన పరిస్థితులు ఫీలింగ్స్ అనిపిస్తున్నాయి మాకు. రెడ్డిని ఎవరు విమర్శించినా ఊకోము. ఇది వాస్తవం చెప్తున్నా, మీ సిగ్నల్ తరపు చెప్తున్నా, మేము రెడ్డిని అంటే మాత్రం ఒప్పుకోము. కానీ ఎవడనా కానీ ఈ రాష్ట్రంలో ఎవడన్నా కానీ మా కులంని ఎందుకు దూషిస్తారో చెప్పి దూషించవలసిన అవసరం ఉంది. ఎస్, మా కులంలో కూడా ఎవరన్నా తప్పు చేస్తే రాజకీయ ప్రతిఫలాలన్నీ కూడా మీరే అనుభవిస్తున్నారు. కింది స్థాయి వర్గాలకు ఆ అవకాశం రాణిస్తలేరు. రిజర్వేషన్లలో కావచ్చు, ఉద్యోగాలలో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు, పార్లమెంట్లో, అసెంబ్లీలో అన్ని పరిస్థితులలో మీదే పైచేయి, మీదే ఆధిక్యత ఉంది. బహుజనులకు వస్తలేదు అధికారం అనేది వాళ్ళ ప్రధాన ఎజెండా. అందులో భాగంగానే అంజన్ కుమార్ యాదవ్ కానీ ఈ రకంగా ఒక్కొక్కరు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ఓసీల మీద, రెడ్ల మీద, వెల్లముల మీద. సో ఎట్లా మీరు ఎంతమంది నన్ను ఈ రకంగా తట్టుకుంటారు? నేను ఒక క్వశ్చన్ చేస్తాను, నువ్వు సమాధానం చెప్పాలి. నాకు ఈ విషయం నీకు చెప్పిన దానికి సమాధానం చెప్తా నేను, నువ్వు నాకు సమాధానం చెప్పాలి. మొత్తం 121 ఉపకులాలు బీసీలో ఉన్నాయండి. 121 ఉపకులాలు ఉన్నాయి. ఏ కులాలు డామినేషన్ చేస్తున్నాయండి ఇప్పుడు చెప్పాలి. నువ్వు ఏ కులాలు 120 ఉపకులాలు బీసీలు ఉన్నాయి కదా, 47% రిజర్వేషన్ ఉంది కదా, అందులో ఏ కులాలు రాజకీయంగా డామినేషన్ చేసి నువ్వు చెప్పాలి. నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? చెప్పండి, మీరు చెప్తేనే బాగుంటుంది. ఎల్మల సంఖ్య ఎంత, మున్నూరు కాపు సంఖ్య ఎంత, యాదవ్ సంఖ్య ఎంత, గౌడ్ల సంఖ్య ఎంత, పద్మశాల సంఖ్య ఎంత, ఇట్లా అనుకుంటా కదా 120 కులాలు ఉంటాయి. ఇవాళ చట్టసభలు చూడని కులము ఇంకా కూడా రాజాధికారం గురించి కొట్లాడుతూనే ఉన్నాయి. మా గౌరవ ముఖ్యమంత్రి ఎవరు చేయలేంది కులగణ చేసి బీసీలకు అన్యాయం జరుగుతుంది. 120 కుల ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది. కొంతమంది ఇక్కడ ఆధిపత్యం చేస్తారు, ఇంకా చట్టసభలు చాలా మంది అని చెప్పని కులగణ చేస్తే ఆ కులగణను కూడా తప్పు పట్టి ఇలా తప్పు అని చెప్పాను. అప్పుడు నువ్వు సమగ్ర సర్వే కరెక్ట్ అన్నావు. ఆ సర్వేని ఉచ్చబోసి తగలబెట్టాలని ఎస్, మరి మాకు ఉచ్చతాప్తివి, ఆ బీసీలకు ఉచ్చబోసి తగలబెట్టాలంటివి. మరి ఇప్పుడు చట్టసభలో తప్ప అని చెప్పి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు? నువ్వు ఎరి కుక్క లేక పిచ్చి కుక్క లేక ఎందుకు బాగుతున్నావు మా మీద? ఇంతవరకు చేసినోడు లేడు, కులగణ చేసినోడే లేడు, బీసీలకు న్యాయం జరగాలన్నోడు లేడు. ఇలా రేవంత్ వచ్చినాకనే రేవంత్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ధైర్యం చేసి సాహసించి ఈనాడు ఓ రెడ్డి బిడ్డ ఇవాళ బీసీలకు చేయాలని చెప్పిన ఆలోచనతో నువ్వు వస్తే, నువ్వు బీసీ బిడ్డవయ్యి మొన్నటి దాకా మేమే పటేళ్ళం, మేమే పట్టువార్లం, మేమే పోలీస్ పట్టేళ్ళం అని చెప్పని ఊర్లో పండి పెద్దరిగా చేసి 120 కులాలను అదనంగా 120 కులం నువ్వు వచ్చి ఇలా బీసీల రిజర్వేషన్ కాజేస్తుంది మీరు కాబట్టి ఇలా మా గొంతు ఏంటంటే, బాబు ఇంకా కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళ కూడా చట్టసభలో తెచ్చే అవసరం ఉంది. వాళ్ళకు వచ్చే ఫలితాలు వాళ్ళకి అందియాలని చెప్పని ఇలా కులగణన చేస్తే, నిజంగా బీసీలకు కులగణన చేయాలి చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారు చేస్తే బీసీల జనాభా ఎందుకు తగ్గుతుందన్న? ఇది ఎవరి తప్పిదం? ఇప్పుడు నిన్న సరే మా శశి యాదవ్ మాట్లాడిన దాని గురించి మాట్లాడదాం. వాళ్ళు సభ ఎందుకు పెట్టుకోరు? కరెక్ట్ చేసిండు రేవంత్ సార్, కరెక్ట్ చేసిండు రేవంత్ గారు, మంచోరే రేవంత్ గారు. కొంతమంది వ్యక్తులని ఆయన విమర్శించాడు, అంతే తప్పితే